ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక ట్రైన్లో సోలోగా ట్రిప్కి వెళ్తున్నాం. మన సీటు పక్కన ఎవరైనా ఫ్యామిలీస్ లేక జాబ్ చేసే వాళ్ళు కూర్చుంటే పర్లేదు. కానీ గంజాయి మత్తులో ఉన్న వాళ్ళు, డేంజర్గా ఉండే వాళ్ళు కూర్చుంటే మన వెనుకలో వణుకు పుడుతుంది. ఈ సంఘటన 4 రోజుల క్రితమే తమిళనాడులో జరిగింది. ఒడిశాకు చెందిన సూరజ్ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రశాంతంగా ఉండాలని ట్రిప్కు వెళ్ళాడు. తమిళనాడులో 6-7 డేస్ ప్లేసెస్ని కవర్ చేశాడు. అక్కడ దాకా బాగానే ఉంది. డిసెంబర్ 27న చెన్నై నుంచి తిరుత్తు వెళ్లే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో సూరజ్ కూర్చున్నాడు. అక్కడ కొంచెం ముందుగా జర్లకాడు అనే స్టేషన్లో ఒక 4 మైనర్ కుర్రాళ్ళు ట్రైన్ ఎక్కారు. అంటే చూడడానికి చిన్న కుర్రాళ్ళు, ఒక 17-16 ఆ మధ్యన ఉంటుంది ఏజ్ అంతే. వాళ్ళు సూరజ్ ఉండే కంపార్ట్మెంట్లో అక్కడే ఉన్నారన్నమాట. అంటే 4 కుర్రాళ్ళు ఒక కుర్రాడు సూరజ్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ నార్మల్గా ఏమంటే, ఇప్పుడు సూరజ్కి తమిళ్ రాదు, అలాగే తమిళ వాళ్ళకి హిందీ రాదు. దీనివల్ల కొంచెం అక్కడ గొడవైంది. అలాగే వాళ్ళ బ్యాగ్లో వేట కొడవలు ఉన్నాయి. అలాగే వాళ్ళ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లో షూట్ చేయడం మొదలుపెట్టారు. మన సొసైటీ ఎలా ఉందంటే, వ్యూస్ ఫాలోవర్స్ కోసం చంపడానికి కూడా వెనకాడరు. షూట్ చేసేటప్పుడు ఒక కుర్రాడు వచ్చి సూరజ్ మెడపై కత్తి పెట్టి, మేము ఇలా చేస్తాం, నువ్వు యాక్ట్ చేయి అది ఇది అంటే, సూరజ్ లేదు అది ఇది అన్నాడు. అక్కడ బాగానే ఉంది. కొంచెం ముందుగా వచ్చే స్టేషన్లో సూరజ్ని 4 మైనర్ కుర్రాళ్ళు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ ఎవరు లేరు అనమాట, నిశ్శబ్దం ఉంది, అక్కడ ఎవరెవరు లేరు. అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళి సూరజ్ని గొంతుపై కత్తి పెట్టి, ఇప్పుడు యాక్ట్ చేయి, ఎలా చేయవో మేము చూస్తాం అది ఇది అంటే, సూరజ్ బ్యాగ్లో నుంచి కత్తి తీయడం వల్లే ఇంకా భయం వేసింది. భయం వేయడంతో సూరజ్ లేదు, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతా అది ఇది అంటే, ఇంకా ఆ కుర్రాళ్ళు మత్తులో ఉన్నారు కాబట్టి కోపం వచ్చి కత్తులతో దాడి చేశారు. దీంతో తలపై అలాగే చేతులు మొత్తం నరికారు. దీంతో సూరజ్ రక్తం మడిలో పడి ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఆ కుర్రాళ్ళు ఉండి చనిపోయాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే సూరజ్ అక్కడి నుంచి ఒక 1/2 అవర్ ఆ మధ్యన మెలకుతో లేచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కొంచెం జనాలు చూశాక పోలీసులకి అలాగే డాక్టర్స్కి కాల్ చేసి చెప్పారు, ఇలా అని చెప్తే అతన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే ఇక సూరజ్ మెలకులోకి వచ్చాక, లేదు నువ్వు డాక్టర్స్ ఉండి, లేదు ఇంకా ఇక్కడే ఉండాలి, నువ్వు ట్రీట్మెంట్ కొంచెం తీసుకోవాలి అది అంటే, లేదు నేను వెళ్ళిపోతా, నాకు భయం వేస్తుంది అది అంటే, ఇక సూరజ్ని ఒడిశాకు పంపించేశారు. ఆ కుర్రాళ్ళు వెతికే సమయంలో పోలీసులు ఆ కుర్రాళ్ళు ఒక గుడి దగ్గర పార్టీ చేసుకుంటుంటే ఇంకా పోలీస్ వాళ్ళు రౌండప్ చేసి ఆ కుర్రాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు ఒక 16, 17, 18 ఆ మధ్యన కాబట్టి వాళ్ళకు జైల్లో వేయడానికి కూడా అవకాశం లేదు. దానికి వాళ్ళని మైనర్ హోమ్కి తరలించారు. పోలీసులు వాళ్ళు పట్టుకున్నాక, ఏంది బ్యాగ్లో ఈ కత్తులు అవి అని చెప్తే వాళ్ళుండి, లేదు మాకి ఇంకో గ్యాంగ్కి గొడవలు ఉన్నాయి, ఆ గ్యాంగ్ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ చంపుతారనో మేము దానికోసం కత్తులు పట్టుకొని తిరుగుతున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ మీసాలు ఇంకా రాకోకుండా పిల్లవాళ్ళకు కూడా గొడవలు జరుగుతున్నాయి, అలాగే చాలా మారిపోతున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.